హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి నిలవైనటువంటి తిరుపతి ఆధ్యాత్మిక నగరి. తిరుపతికి సమీపంలో అనేక పుణ్యతీర్థాలు, క్షేత్రాలు ఉన్నాయి. అటువంటిదే ఒకటి ప్రముఖమైనటువంటిది అగస్తీశ్వర స్వామి. అంటే విష్ణువుకి శివుడికి భేదం లేదు అని చెప్పడానికి ఈ ఆలయం నిదర్శనంగా చెప్పచ్చు. మహాశివరాత్రి సందర్భంగా ఆలయం పూర్తిగా కూడా దేదీప్యమానంగా విరాజిల్లుతోంది. చాలా పురాతనమైనటువంటి ఆలయంగా చెప్పొచ్చు. వెంకటేశ్వర స్వామి పాదాలు కూడా ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి స్వర్ణముఖి నదిలో ఉందని చెప్పొచ్చు. అంటే ముఖ్యంగా అగస్తీశ్వర మహర్షి తన పాదయాత్రలో భాగంగా ఇక్కడ తన ఆశ్రమాన్ని నిర్మించుకోదగ్గ ప్రదేశంగా దీన్ని ఎంచుకున్నారు. సో అప్పటి నుంచి కూడా స్థల పురాణం అనేది చాలా గొప్పగా ఈ ఆలయాన్ని నిర్మించడానికి ఒక కారణంగా చెప్పొచ్చు. ఈ ఆలయం సంబంధించి విశిష్టతను, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రాంతాలను అడిగి తెలుసుకుందాం. ఇక్కడ ఉన్నటువంటి ఆలయ పూజారి హేమంత్ కుమార్ శర్మ ఉన్నారు. స్వామి నమస్తే. నమస్తే స్వామి, తిరుపతి అంటేనే అనువనువు ఒక ఆధ్యాత్మిక భావన కలుగుతూ ఉంటుంది. తిరుపతికి అతి సమీపంలో ఇంత పురాతనమైనటువంటి ఆలయం, అగస్తీశ్వర మహర్షి ఈ శివలింగాన్ని నెలకొల్పాడు అనేటువంటి చరిత్ర చెప్తోంది. ఈ ఆలయానికి స్వర్ణముఖి నదికి ఏంటి అసలు వ్యత్యాసం అంటే ఏం చెప్తారు? అగస్త్య మహర్షి దక్షిణ భారతదేశం మొత్తం తిరుగుతూ వస్తే ఆశ్రమం ఏర్పాటు చేసుకోవడం కోసం ఈ ప్రాంతానికి వస్తాడు. ఇక్కడికి వచ్చినప్పుడు నీటి వసతి అనేది ఉండదు. అందువలన బ్రహ్మ దగ్గర వరం అడిగి నీరు అనేది తెప్పించుకుంటాడు. ఆ నీరు అనేది స్వర్ణకాంతులతో ప్రవహించడం చేత ఈ నదికి స్వర్ణముఖి అని పేరు పెడతాడు. ఈ నది ఒడ్డున ఇదంతా అగస్త్య మహర్షి ఆశ్రమం. ఇక్కడ ఆశ్రమం ఏర్పాటు చేసుకొని ప్రతిరోజు నదిలో స్నానం చేస్తుండగా అగస్త్య మహర్షికి శివలింగం అనేది దొరుకుతుంది. ఆ శివలింగాన్ని ముక్కోటి దేవతల సమక్షంలో ఇక్కడ ప్రతిష్ఠిస్తాడు. ప్రతిష్టా సమయంలో ముక్కోటి దేవతలందరూ వచ్చి ఇక్కడ ఉన్నారు కాబట్టి ఈ ప్రాంతానికి ముక్కోటి అని పేరు. వెంకటేశ్వర స్వామిని పద్మావతీదేవి వివాహం చేసుకోవాలని అగస్త్య మహర్షి ఆశ్రమానికి ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు అగస్త్య మహర్షి పద్మావతీదేవిని ఇక్కడ శివుడికి పూజ చేయమని చెప్తాడు. పద్మావతీదేవి ఇక్కడే ఉండి 41 రోజులు పూజ పూర్తి చేసిన తర్వాత వెంకటేశ్వర స్వామి పద్మావతీదేవికి ఇద్దరికి వివాహం నిశ్చయమైనట్టు చరిత్ర. మళ్ళీ ఇక్కడికి దగ్గరలో ఉన్న నారాయణవనంలో వివాహం చేసుకొని మళ్ళీ అగస్త్య మహర్షి ఆశీర్వాదం కోసం దంపతులు ఇక్కడ ఆశ్రమానికి వస్తారు. ఇక్కడికి వచ్చినప్పుడు అగస్త్య మహర్షి వెంకటేశ్వర స్వామికి కొత్తగా పెళ్ళైన వాళ్ళు పసుపు బట్టలతో 6 మాసాలు కొండ ఎక్కకూడదు అని చెప్తాడు. అందువలన 6 మాసాలు అతిథులుగా ఇక్కడే ఆశ్రమంలో ఉన్నారు వెంకటేశ్వర స్వామి, అలివేలవంగమ్మ ఇద్దరు 6 మాసాలు అతిథులుగా ఇక్కడే ఆశ్రమంలో ఉన్నారు. 6 మాసాలు పూర్తయిన తర్వాత తిరుమలలో తొండమాన్ చక్రవర్తి ఆలయ నిర్మాణం చేసింది అతనే కొండపైన. ఆలయ నిర్మాణం పూర్తయిందని చెప్పిన తర్వాత వెంకటేశ్వర స్వామి ఇక్కడికి దగ్గరలో ఉన్న శ్రీవారి మెట్టు ద్వారా తిరుమలకు పోయినట్లు చరిత్ర. పోతూ పోతూ అగస్త్య మహర్షికి బహుమతిగా విష్ణుపాదాన్ని చేసిపోతాడు వెంకటేశ్వర స్వామి. ఆ విష్ణుపాదం మన నది మధ్యలో ఉన్న మండపంలో దర్శనం చేసుకోవచ్చు. స్వామి, ఈ ఆలయానికి సమీపంలో స్వర్ణముఖి నది అనేది చాలా ప్రముఖమైనది. ఈ నదీ ప్రవీక ప్రాంతాల్లో అనేక శివాలయాలు కూడా ఉన్నాయి. సో 5 శివాలయాలకి ఈ శివాలయంలో కూడా ఒక భాగంగా తెలుస్తుంది. సో దాని చరిత్ర ఏంటి? అగస్త్య మహర్షి తపస్సు చేసి స్వర్ణముఖి నదిని పుట్టించినప్పుడు ఈ స్వర్ణముఖి నది పరివాహక ప్రాంతాల్లో పంచశివాలయాలు అనేది ఏర్పాటు చేస్తున్నాడు. అందులో మొదటి శివాలయం ఈ ముక్కోటి అగస్తేశ్వర స్వామి దేవాలయం, 2 తిరుచానూరు దగ్గర ఉన్న యోగిమలవరం, తర్వాత గుడిమల్లం, తర్వాత గాజులమండ్యం, తర్వాత శ్రీకాళహస్తి. ఈ పంచశివాలయాలు. అందులో మొదటిది పురాతనమైన దేవాలయం ఇది. తర్వాత అంతకన్నా పురాతనమైన దేవాలయాలు ఇంకా చాలా ఉన్నాయి. మన గుడిమల్లము, కాళహస్తి. స్వర్ణముఖి నది ఎలా స్వామి? అగస్త్య మహర్షి స్వర్ణముఖి నదిని పుట్టించాడనేటువంటి చరిత్ర చెబుతోంది. అగస్త్య మహర్షి దక్షిణ భారతదేశం మొత్తం తిరుగుతా ఇక్కడ ఆశ్రమం ఏర్పాటు చేసుకోవడం కోసం వచ్చినప్పుడు నీటి వసతి అనేది ఉండదు. అందువలన బ్రహ్మ దగ్గర వరం అడుగుతాడు నీరు కోసం. ఆ నీరు అనేది స్వర్ణకాంతులతో ప్రవహించడం చేత ఈ నదికి స్వర్ణముఖి అని పేరు పెడతాడు. ఓకే స్వామి, శివరాత్రి అంటే శైవ క్షేత్రాలన్నీ కూడా ఎంతో దేదీప్యమానంగా కనిపిస్తూ ఉంటాయి. ప్రముఖంగా శివరాత్రికి ఈ ఆలయానికి ఉన్నటువంటి బంధం అంటే శివాలయాల్లో అంతా కూడా ఒక రకమైనటువంటి పూజా విధానం అనేది ఉంటుంది. సో ఇక్కడ వెంకటేశ్వర స్వామి అంటే విష్ణువు శివుడు కలిపి ఉన్నటువంటి క్షేత్రము, ఒక చరిత్ర ఉన్నటువంటి క్షేత్రం. ఎలాంటి పూజలు జరుగుతాయి ఇక్కడ? శైవాగమం ఆధారంగానే ఇక్కడ శివాలయంలో పూజలు జరుగుతాయి. ముఖ్యంగా ఈ ముక్కోటి అనే కార్తీక మాసము 2 సంవత్సరాలకు ఒకసారి ఆశ్వీజ మాసంలో పౌర్ణమి రోజున మనకు ముక్కోటి ఉత్సవాలు జరుగుతాయి.
మనకు ముఖ్యంగా ముక్కోటి అనేది ఇక్కడ ప్రత్యేకం, బ్రహ్మోత్సవాలని. శివరాత్రి ఉత్సవాలు అనేది మళ్ళీ ప్రత్యేకంగా ఈ మధ్య కాలంలో మొదలుపెట్టినాం. మామూలుగా అన్నాభిషేకము, శివరాత్రి, కళ్యాణోత్సవం ముఖ్యంగా జరుగుతాయి శివరాత్రి ఉత్సవాలలో. ఇప్పుడు కొత్తగా పెట్టిన దీని ప్రకారం వాహనాలు అనేది మొదలుపెట్టారు. 9వ తేదీ నుంచి 17వ తేదీ వరకు శివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. సో మీ ఇక్కడ నంది నోటి నుంచి నీటి ద్వారా వస్తుందని విన్నాము. సో ఆ ప్రాంతం ఎక్కడ ఉంది? ఇక్కడ మనకు నంది నీటి ద్వారా వచ్చే ఆధారం లేదు. ఓకే. సో ఇది శ్రీ అగస్తేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఒక అంశంగా చెప్పచ్చు. ఒక శివుడికి విష్ణువుకి ఉన్నటువంటి బంధాన్ని సూచికగా ఈ ఆలయాన్ని మనం చెప్పచ్చు. స్వర్ణముఖి నది ఒడ్డున ఉన్నటువంటి శ్రీ అగస్తేశ్వర ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది. ఏళ్ల నాటి చరిత్ర కలిగినటువంటి ఈ ఆలయానికి అనేక మంది భక్తులు వస్తూ ఉంటారు. తిరుమలకు వచ్చేటువంటి భక్తులు సైతం ఇక్కడికి విరివిగా వస్తూ ఉంటారు. సో అటువంటి క్షేత్రానికి సంబంధించినటువంటి శివరాత్రి మహోత్సవ ఏర్పాట్లు భారీగా జరుగుతూ ఉన్నాయి. రేపు దాదాపు 50,000 నుంచి భక్తులు ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉండడంతో ఆ రకమైనటువంటి ఏర్పాట్లు అనేది జరుగుతోంది. అతి పురాతనమైనటువంటి ఆలయము. తిరుపతి నుంచి కేవలం 10-12 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఆలయం ఉంటుంది. ముక్కోటి అంటారు దీన్ని. చంద్రగిరికి సమీపంలోనే ఆలయం అనేది ఉంటుంది. సో శివరాత్రికి ఖచ్చితంగా ఈ ఆలయాన్ని సందర్శించవచ్చు. అతి పురాతనమైనటువంటి ఆలయం, అతి మహిమాత్మైనటువంటి ఆలయంగా ఇది విరాజిల్లుతోంది. కాబట్టి ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి స్వర్ణముఖి నది వద్ద వెంకటేశ్వర స్వామి పాదాలు ఉన్నాయి. సో అక్కడికి కూడా వెళ్ళి సో దాని విశిష్టత ఏంటి, అసలు వెంకటేశ్వర స్వామి పాదాలు అక్కడ ఉండడానికి కారణాలు ఏంటో దాని గురించి కూడా విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. తిరుపతికి సమీపంలో అగస్తీశ్వర స్వామి ఆలయం పరమ పవిత్రమైనటువంటి అతి పురాతనమైనటువంటి శివాలయము. ఇక్కడ శివుడికి విష్ణువుకి ఉన్నటువంటి అనుబంధాన్ని ఆలయం సూచికగా చెబుతోంది. స్వర్ణముఖి నది, ముక్కోటి దేవతలు ఇక్కడికి వస్తూ ఉంటారనేటువంటి నిదర్శనం మనం ఈ ఒక నదినే బట్టి చూడొచ్చు. అగస్త్య మహర్షి తన దేశ పర్యటనలో భాగంగా ఇక్కడ ఆయన ఆశ్రమాన్ని నెలకొల్పాడు. ఈ యొక్క స్వర్ణముఖి నదిని ఇక్కడికి తీసుకొచ్చారని చెప్పి కూడా చరిత్ర చెప్తోంది. మనం ఇక్కడ ఒకసారి చూడొచ్చు, వెంకటేశ్వర స్వామి పాదం ఉందని చెప్పి చాలా వరకు తెలియదు. ఇక్కడ అంటే అగస్తీశ్వర స్వామి ఆలయానికి పక్కనే స్వర్ణముఖి నది ఉంటుంది. స్వర్ణముఖి నదికి ఆనుకొని ఉన్నటువంటి ఈ చిన్న మండపంలోనే వెంకటేశ్వర స్వామి పాదం ఉంటుంది. దాదాపు 3.5 అడుగుల వెంకటేశ్వర స్వామి పాదం ఇక్కడ ఉంది. అంటే అగస్తీశ్వర మహర్షి వెంకటేశ్వర స్వామికి ఒక సూచిక చేశారు. స్వామివారు పద్మావతి అమ్మవారిని వివాహం ఆడిన తర్వాత పసుపు బట్టలతో ఈ దారి గుండా తిరుమలకు వెళ్తుంటే 6 నెలల పాటు కొత్తగా వధూవరులుగా తిరుమలకు వెళ్ళకూడదు. సో 6 నెలల పాటు ఇక్కడే ఉండి మీరు శ్రీవారి మెట్టు ద్వారా వెళ్ళండి అని చెప్పినటువంటి నేపథ్యంలోనే ఇక్కడ స్వామివారి పాదం మనం చూడొచ్చు. అంటే చాలా వరకు తెలియదు ఇది. చాలా అతి కొద్ది మందికే, తిరుపతిలో ఉండేటువంటి వారికి మాత్రమే ఈ యొక్క విశిష్టత అనేది తెలుస్తూ ఉంటుంది. స్వామివారి పాదం ఎంత పెద్దదిగా ఉందో మనం చూడొచ్చు. వెంకటేశ్వర స్వామి సాక్షాత్ కలియుగ ప్రత్యక్ష దైవం ఇక్కడ పాదం మోపినటువంటి ప్రాంతం. స్వర్ణముఖి నది మధ్యలోనే ఇది ఉంటుంది. అనునిత్యం స్వర్ణముఖి నది అనేది ఇక్కడ పారుతూ ఉంటుంది. అగస్త్య మహర్షి ఇచ్చినటువంటి సూచన మేరకు వెంకటేశ్వర స్వామి, పద్మావతి దేవి ఇక్కడ 6 నెలల పాటు ఉంటారని చెప్పి కూడా చరిత్ర చెప్తోంది. ఒకసారి మనం దీన్ని ఉండెత్తుగా చూస్తే వెంకటేశ్వర స్వామి పాదం ఏ రకంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. చాలా ఇక్కడ చూడొచ్చు పద్మావతి అమ్మవారి ఒక రూపం కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. వెంకటేశ్వర స్వామి ఇక్కడ పాదం మోపి అగస్త్య మహర్షితో మాట్లాడినటువంటి ప్రాంతం ఇది. అతి పురాతనమైనటువంటి ప్రాంతంగా చెప్పచ్చు, ఒక మహమాన్వితమైనటువంటి ప్రాంతంగా చెప్పచ్చు. ఇక్కడ స్థానికులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అంటే ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి వారికి ఎక్కువ కూడా ఈ విశేషాలు తెలుస్తూ ఉంటాయి. మనం ఒక్కసారి మాట్లాడదాం. మా ఏంటి మా ఎక్కడ మీరు? మేము ఇక్కడ తిరుపతిలోనే ఉన్నాం సార్. ఏంటి ఇక్కడ తెలుసా వెంకటేశ్వర స్వామి? తెలుసు మేడం, తెలుసు సార్. ఆయన అగస్త్య మహాముని దగ్గరికి ఆడ పెళ్లి చేసుకొని, నారాయణవనంలో పెళ్లి చేసుకొని ఆయన నుంచి ఆయన దర్శనార్థం మహర్షి దగ్గరికి వస్తే, నాయన పసుపు బట్టలతో కొండ ఎక్కకూడదు,
పెళ్లి చేసుకున్న 6 నెలల వరకు కొండ ఎక్కకూడదు అని చెప్పేసి అన్నారు. ఆ 6 నెలలు ఆయన ఇక్కడే నివాసం చేసినారు. అమ్మవారు పద్మావతి దేవి, శ్రీమన్నారాయణమూర్తి శ్రీనివాసులు ఇక్కడే ఉండి 6 నెలలు ఆయనకే సేవ, మహర్షికి సేవ చేసుకొని ఈడుండి మళ్ళా శ్రీవారి మెట్టుకుండా కొండకి బయలుదేరి వెళ్ళినారు. అంటే వెంకటేశ్వర స్వామి పాదం ఓకే. కడపలో ఒక పాదం, ఒక అడుగు ఉంది, ఇక్కడ ఒక అడుగు, ఇంకొక అడుగు ఆడ శ్రీవారి మెట్టు దగ్గర 3 అడుగులు. ఓకే. నమస్తే, నా పేరు మల్లం చంద్రమోహన్ రెడ్డి, తొండవాడ గ్రామం స్థిరకాపురస్తుడిని. ఈ యొక్క ఆలయం అగస్తీశ్వరాలయం తొండవాడ. ఈ యొక్క అగస్తీశ్వరాలయం యొక్క స్థల పురాణం ఏం చెప్తుందంటే, అగస్త్య మహాముని చేత స్థాపించబడిన ఈ యొక్క శివలింగానికి పూజలు నిత్యం జరుగుతూ ఉంటాయి. ఈ యొక్క శివలింగాన్ని అగస్త్య మహాముని ఇక్కడ స్థాపించి ఇక్కడ అగస్తేశ్వరాలయం ఆశ్రమం అని చెప్పి నడుపుతూ ఉన్నారు. ఆ క్రమంలో వెంకటేశ్వర స్వామి పద్మావతి పరిణయం ఆడిన తర్వాత తిరుమలకు వెళుతూ కొత్త జంట ఇక్కడ బస చేయకూడదని ఒక ఇది ఉంది కాబట్టి కళ్యాణ వెంకటేశ్వర స్వామి శ్రీనివాస మంగాపురంలో బస ఏర్పాటు చేస్తూ మార్నింగ్ ఇక్కడికి శ్రీనివాసులు పద్మావతి దేవి వచ్చి ఇక్కడ పూజా కైంకర్యాల్లో పాల్గొని అగస్తేశ్వర స్వామి ఆశ్రమంలో పూజా కైంకర్యాల్లో పాల్గొని తిరిగి కళ్యాణ శ్రీనివాస మంగాపురంకు వెళ్ళేట్టుగా ఒక స్థల పురాణం చెప్తా ఉంది. అదేవిధంగా ఈ యొక్క జీవనది స్వర్ణముఖి, ఈ స్వర్ణముఖి నది 3 నదులు కలుస్తాయి. 1 కళ్యాణి, 2 భీమా నది, 3 స్వర్ణముఖి. 3 నదులు కలిసే త్రివేణి సంగమం దక్షిణ కాశీ అని కూడా ఇది పిలువబడుతుంది. అదేవిధంగా ఈ యొక్క స్వర్ణముఖి నది ఒడ్డున స్వామివారు మహావిష్ణువు శివలింగం యొక్క శివుని యొక్క ప్రతిమ 2 కూడా ఒకే ఒక విగ్రహంలో ఉంటుంది. అది ప్రత్యేకత ఈ యొక్క స్థలంలో. అదేవిధంగా ఈ యొక్క శివుడు మహావిష్ణువు పక్కన ఒక పాదాలు శ్రీవారి పాదాలు ఉండేటట్టుగా 3 పాదాల్లో ఒక పాదం ఇక్కడ ఒక అడుగు పెట్టేట్టుగా స్థల పురాణం చెప్తా ఉంది. ఈ యొక్క దేవాలయాన్ని ఈ కాలంలో మొగిలి రామకృష్ణారెడ్డి గారు, మొగిలి కేశవరెడ్డి గారు, రావు బహదూర్, దివాన్ బహదూర్లు వారి పరిపాలనలో ఇది ఒక అభివృద్ధి చెందింది. అటు తర్వాత టీటీడీ ఎక్సీఓ చంద్రమోహన్ రెడ్డి గారు, ఆయన తర్వాత మొగిలి సుందరరామరెడ్డి గారు అని చెప్పి గ్రామానికి 40 ఏళ్ళ సర్పంచ్ గారు దీని యొక్క వ్యవహారాలు చూస్తున్నారు. ఇప్పుడు స్థానికంగా మొగిలి ఇందుమోహన్ రెడ్డి గారు బాధ్యతలు తీసుకొని ఈ ఆలయంలో చక్కగా నిత్యం పూజలు, నిత్యం సేవా కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి. చూస్తున్నాం కదా, ఇదే వెంకటేశ్వర స్వామి పాదం. చిన్నపాటి ఒక మండపం ఉంది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఒకే శిలలో ఈశ్వరుడు, వెంకటేశ్వర స్వామి, అంటే ఈ 2 కూడా వేరు కాదు అని చెప్పడానికి ఇది సూచికని మనం చెప్తూ ఉంటాం. ఒక్కసారి మనం ఇటువైపు వెంకటేశ్వర స్వామి విగ్రహం మనకు కనిపిస్తుంది కదా, అదే ఇటువైపు మనం చూడొచ్చు శివుడి రూపం. సో చాలా చూడడానికి ఎంతో ఆధ్యాత్మిక భావన కలుగుతోంది. ఒకే శిల పైన వెంకటేశ్వర స్వామి, అదే రకంగానే శివుడు రూపాలు మనం చూడొచ్చు. దాదాపు 6 అడుగులు 7 అడుగులు ఎత్తులో ఉన్నటువంటి విగ్రహం మనం చూడొచ్చు. అంటే వెంకటేశ్వర స్వామి పాదానికి పక్కనే ఉన్నటువంటి విగ్రహాన్ని కూడా మనం క్లారిటీగా చూడొచ్చు. చిన్న మండపం ఇది, అతి పురాతనమైనటువంటి మండపంగా చెప్పచ్చు. అగస్తీశ్వర స్వామి ఆలయానికి పక్కనే ఉన్నటువంటి ఈ ఒక్క మండపంలోనే స్వామివారి పాదాన్ని మనం గమనించవచ్చు. సో ఈ రకమైనటువంటి చరిత్ర కలిగినటువంటి ఈ ఆలయం ప్రస్తుతం శివరాత్రి కారణంగా అత్యంత దేదీప్యమానంగా విరాజిల్లుతోంది. ప్రతినిత్యం కూడా ఇక్కడ భక్తులు శ్రీవారి దర్శన అనంతరం ఇక్కడ కూడా వస్తూ ఉంటారు. సో అటువంటి ఆలయం ప్రస్తుతం ఏ రకంగా తీర్చిదిద్దుతున్నారు, ఇక్కడ ఉన్నటువంటి ఆలయ కమిటీ కావచ్చు, లేదంటే అనేక మంది కూడా ఇక్కడికి వచ్చి స్వచ్ఛందంగా ఆలయం ఉన్నటువంటి చరిత్రను వాళ్ళు చిన్నప్పటి నుంచి చూస్తున్నటువంటి ఈ యొక్క విశిష్టతను గుర్తించుకొని అనేక మంది ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితే కనిపిస్తోంది. సో తిరుపతి నుంచి అతి దగ్గరలో ఉన్నటువంటి ఈ శివాలయానికి వచ్చి అందరూ కూడా దర్శించండి. ఆ శివయ్యను మనసారా ప్రార్థిస్తే ఆయన కోరినట్టు తీరుస్తాడని చెప్పి కూడా మనకు తెలుస్తుంది. అదే రకంగానే వెంకటేశ్వర స్వామి అంటే కూడా మనకి చాలా ఇష్టం. ఇక్కడికి చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. సో ఇద్దరు ఉన్నటువంటి ఈ ఆలయాన్ని దర్శిస్తే అటు శివుడి
వెంకటేశ్వర స్వామి మహిమలు తెలుస్తాయి. దాంతోపాటు కూడా ఇద్దరు ఆశీర్వాదాలు కూడా అందరిపైన ఉంటుందని చెప్పి ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు అనేక మంది కూడా నమ్ముతూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ముక్కోట్లో ఉన్నటువంటి అగస్తీశ్వర స్వామి ఆలయానికి విచ్చేసి దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి పాదాన్ని కూడా దర్శించి పునీతులు కావాలని చెప్పి కూడా సుమన్ టీవీ కోరుతోంది. కీప్ వాచింగ్ సుమన్ టీవీ.